హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్రెడీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి గురించి అయితే చెప్పేశాను. మరి ఆ తర్వాత వాటితో పాటు రిలీజ్ అయిన సినిమా భజే వాయువేగం. మరి ఆ సినిమా గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, భజే వాయువేగం కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో రవిశంకర్ విలన్గా నటించాడు. తనికెళ్ళ భరణి ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే మనకి హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గుర్తుంటే అతను కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ రెడ్డి, కొత్త డైరెక్టర్. రతన్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేశాడు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా కథ మొత్తం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. మరి కథ పాయింట్ ఏంటంటే, హీరో తల్లిదండ్రులు చిన్నప్పుడే అప్పుల బాధ పడలేక చనిపోతారు. మరి ఇలాంటి క్రమంలో హీరో తండ్రి ఫ్రెండ్ అయిన తనికెళ్ళ భరణి గారు మన హీరోని దత్తత తీసుకొని తన కొడుకుతో పాటు కూడా పెంచే స్తోమత లేకపోయినా పెంచుతాడు. ఇక కాలక్రమేణా మన హీరో క్రికెటర్ కావాలనుకుంటాడు. మరి ఈ క్రికెటర్ కావాలనుకున్న హీరోకి బెట్టింగుల్లో ఆరితేల్తాడు. ఇంకొక అతనే ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటాడు. మరి అతను కూడా చేయలేడు. ఈ విషయాలు ఏవి తండ్రికి తెలియకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంటారు. కానీ ఒక్కొక్క టైంలో తండ్రికి ఈ విషయం తెలియటం, అంటే తండ్రి అంటే తనికెళ్ళ భరణి గారికి తన ఆరోగ్యం కొంచెం చెడిపోవటం, అతనికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కావాల్సి రావటం, ఆ డబ్బుల కోసం హీరో ఇంకొక బెట్టింగ్ వేయటం, ఆ బెట్టింగ్ మరి హీరో గెలిచాడా లేదా, ఒకవేళ ఆ బెట్టింగ్ తర్వాత అతని లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఈ భజే వాయువేగం సినిమాలో మీరు చూడాలి. మెయిన్ పాయింట్ అయితే ఇది. ఫ్రెండ్స్ మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే, ముఖ్యంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. చాలా నమ్మకంతో ఈ సినిమా నటించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే సినిమాలో పాయింట్ బాగానే ఉంది. అన్నదమ్ముల కథ, ఇలాంటి కథలు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇందులో చేసిన టైసన్ చాలా మంచి పాత్ర చేశాడు. అలాగే విలన్గా చేసిన రవిశంకర్ కూడా ఛానల్ తర్వాత నాకైతే ఒక మంచి పాత్ర దొరికింది అని అయితే అనిపించింది. ఇక హీరోయిన్గా చేసిన అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ ఓకే అని అనిపించినప్పటికీ కూడా సినిమాలో ఎందుకో దాన్ని ఇరికించినట్టుగా అయితే నాకు అనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రతనో ఏదో ఉన్న పేరు, అంత గొప్పగా ఏం లేదు కానీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే పర్వాలేదు అనిపించింది. బ్యాడ్గా అయితే ఎక్కడ లేదు, కానీ సినిమాలో పాటలు కూడా అక్కడక్కడ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అని అనిపించింది. ఫైట్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ సినిమాలో మైనస్లు ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుండిద్ది. మనకి ఈ మధ్యకాలంలో ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో కూడా సినిమాని జైల్లోనే అంటే పోలీస్ స్టేషన్లోనే సినిమాని స్టార్ట్ చేశారు. ఇది కూడా సేమ్ అంతే ఉండిద్ది. సినిమా స్టార్ట్ అవ్వటం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంటారు. మరి అదొక ట్రెండ్ లాగా అయిపోతుంది. సేమ్ ఇందులో కూడా అంతే. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా చాలా బాగా ఉండిద్ది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుండిద్ది. కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయినట్టుగా నాకు అనిపించినప్పటికీ కూడా కొన్ని సీన్స్ స్లో అయినప్పుడు మంచి సీన్స్ పడ్డాయి. అవన్నీ కూడా ఆ ఇసుకుని చాలా తప్పిస్తాయి. కామెడీ అంత గొప్ప కామెడీ ఏం లేకపోయినా కానీ సినిమాలో మంచి సస్పెన్స్ అయితే ఉంది. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్, ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఓకే పర్వాలేదు అని అయితే నాకు అనిపించింది. బ్యాడ్గా లేదు, అలాగని గుడ్గా లేదు, జస్ట్ ఓకే అని అనిపించింది. నిన్న చెప్పినట్టుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 వారాల క్రితం రిలీజ్ అయి ఉంటే బాగుండేది అని అనిపించినట్టుగానే ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఒక 2 వారాల ముందు రిలీజ్ అయి ఉంటే ఏ సినిమాలు లేవు కాబట్టి మంచి సక్సెస్ చూసేది అని అయితే అనిపించింది. అలాగని చెప్పి ఈ సినిమా ఫ్లాప్ మాత్రం అవ్వదు, ఎందుకంటే డిసప్పాయింట్ చేసేలాగైతే సినిమా లేదు. ఓకే చూడొచ్చు, సాటిస్ఫాక్షన్తోనే ప్రేక్షకుడు బయటకు వస్తాడు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా సినిమా చూసిన తర్వాత ఓకే పర్వాలేదు అని అనిపించింది. ఫ్రెండ్స్, ఇది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఓకే అని అనిపించాడు. కొన్ని షార్ట్స్ మాత్రం భలే తీసాడు. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా మరీ ఇసుగు పుట్టేలా సినిమా తీయలేదు, కానీ అతను తీసిన కొన్ని షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. కొన్ని సీన్స్ కానీ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. కొంచెం కొత్తగానే అనిపించింది, కొంచెం కొత్తగా డైరెక్షన్ చేశాడు అని అయితే అనిపించింది. మరి సినిమా చూశాక మీకు కూడా అలాగే అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మరి ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే, ఫ్రెండ్స్ మంచి సస్పెన్స్ ఉన్న సినిమా, మంచి యాక్షన్ ఉన్న సినిమా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి.
సినిమా గొప్పగా ఉందని చెప్పను కానీ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఫ్రెండ్స్ మా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే, ఒకవేళ మీరు సినిమా చూసి వచ్చి మా రివ్యూ చూస్తే తను పర్ఫెక్ట్గా చెప్పాడు అని మీకు అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటికైతే ఇంతే. బాయ్.